హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. చూసారా, ఇంత పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చారు మా ఆయన. దీన్ని మంచిగా కట్ చేసుకొని, చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్, కట్ చేయడం చాలా కష్టమైంది. ముదిరిపోయిందన్నమాట, మెచ్యూర్డ్ అయింది అంటారు కదా, మంచిగా పక్కానికి వచ్చింది ఇది. చూసారా, దాని తొక్కంతా తీసేసి ఇప్పుడు నేను గ్రేటర్ అంటారు కదా, తురిమేది, దీంట్లో తురుముకుందాం మంచిగా. హాఫే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ అవుతుంది కదా హల్వా కూడా, హాఫ్ తీసుకుంటే సరిపోతుందని హాఫ్ తీసుకున్నాను. అన్నీ తురుముకొని అలానే ఉంచుకుందాము. ఇప్పుడు చూసారా, అది లోపల ఉండదు కదా గింజలు, వీటిని అన్నిటినీ పడేయకుండా ఈ గింజలు అన్నీ కూడా తీసుకొని, చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఎప్పుడూ చెప్తా ఉంటారు కదా, గుమ్మడికాయ గింజలు తినండి, గుమ్మడికాయ గింజలు. ఇలా మనం కొద్దిగా తీసుకున్నా వేస్ట్ చేయకుండా దాంట్లో గింజలు తీసి ఆరబెట్టుకొని ఎండలో పెట్టుకొని తింటే, టీవీ చూస్తే ఒక గింజ తినచ్చు. కొరుక్కుంటా పప్పు నోట్లో వేసుకొని ఆ తొక్క ఉమ్మేస్తే సరిపోతుంది. చూసారా, ఈ గింజలన్నీ ఇలా తీసుకున్నాను కదా, వీటిని ఎండలో పెట్టి ఆరబెట్టుకున్నాం. ఇది కొద్దిగా ఉంది కదా, దీంట్లో చట్నీ చేసుకోవచ్చు. తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీ ముందుకి, ఎలా చట్నీ చేయాలా అనేసి. సరే, ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత నెయ్యి వేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, నెయ్యి ఎక్కువగానే, ఎందుకంటే గుమ్మడికాయ వేయించుకోవాలి కదా మనం, పచ్చి వాసన లేకుండా మంచిగా. కొద్దిగా ఇంత నెయ్యి అవసరం. చూసారా, ఇప్పుడు నేను కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. ఫస్ట్ జీడిపప్పు వేసుకోవాలా, జీడిపప్పు బాగా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకుంటే సరిపోతుంది. అన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు మనం తురుముకున్నాం కదా గుమ్మడికాయ, స్వీట్ పంప్కిన్ అంటారు కదా, అది మంచిగా నెయ్యిలో వేయించుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, పూర్తిగా వాచ్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా గుమ్మడికాయ హల్వా చేసుకోవాలని. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. చూసారా, నెయ్యిలోనే మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దాము. బాగా మెత్తబడిపోవాలి ఫ్రెండ్స్. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు సీజన్ కూడా కదా, సంక్రాంతి పండగలో ఇప్పుడు గుమ్మడికాయ పువ్వులతో అందరం గొబ్బెమ్మలు పెడతారు ఇంటి ముందర. ఈ ధనుర్మాసం ఫుల్ ఇప్పుడు సీజన్ మంచిగా ఉంటుంది గుమ్మడికాయలు. మరి సంక్రాంతికి రోజు అయితే కంపల్సరీ గుమ్మడికాయ వండుతారు అందరూ. సూర్యుడికి ఇష్టం అంటే ఈ గుమ్మడికాయ అనేది, అందుకే సంక్రాంతి రోజు అందరూ కంపల్సరీ గుమ్మడికాయ వండుతారు. చూడండి, మీరు కూడా సంక్రాంతి రోజు ఇలా గుమ్మడికాయ హల్వా చేసి పెట్టండి సూర్య భగవానుడికి ప్రసాదంగా. చూసారా, ఇప్పుడు మెత్తబడిపోయింది కదా మంచిగా. ఇప్పుడు నేను కొద్దిగా పొడి చేసి పెట్టుకున్నాను, బెల్లము వేసుకున్నాను. కరిగిపోతుంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం పెద్ద ముక్కలుగానే పొడి చేసుకున్నాను. ఎలాగో దీంట్లో కరిగిపోతుంది కదా. పూర్తిగా వాచ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోని. చూసారా, బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇంకా కొద్దిగా పీసులుగా ఉంది. దాన్ని ఇలా మనము ఆ గరిటతోనే అలా చేసుకుందాం. ఫుల్గా కరిగిపోతుంది బెల్లం, చాలా టేస్ట్ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.
గుమ్మడికాయ తినడం వల్ల హార్ట్ ప్రాబ్లం కూడా రాదు అంటారు ఫ్రెండ్స్. అలాగే మనకి వాపులు వస్తాయి కదా, వాపులు కూడా తగ్గిపోతాయి అని చెప్తారు. అప్పుడప్పుడు తింటూ ఉండాలి, వారానికి ఒకసారి అయినా. హల్వానే కాకుండా గుమ్మడికాయ కర్రీ, గుమ్మడికాయ సాంబార్లో కూడా వేస్తారు, గుమ్మడికాయ చట్నీ, ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. చూసారు కలర్ కూడా మారిపోయింది, చక్కగా కూడా రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము యాలక్కి పౌడర్ వేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. చూసారా ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొనేసి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.